ఈ నెల 18వ తేదీన అఖిల భారత మాల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగే మాలల మహాగర్జనను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో మాల మహాగర్జన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు దామవరపు సీను, జిల్లా కార్యదర్శి కరుణాకర్, రాజు, కోటి, నగరాధ్యక్షుడు రజనీకాంత్, కార్యదర్శి మన్నం రమేష్, పాలేటి కోటి తదితరులు పాల్గొన్నారు. స్లోగన్ చూడొచ్చా? జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మాలల ఐక్యత, మాలల ఐక్యత. వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను, వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను. చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే రద్దు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే మాలల ఐక్యత. జయప్రదం చేయండి చలో గుంటూరు 15 జరగబోయే మీటింగును. జయప్రదం చేయండి చలో గుంటూరు 15 జరగబోయే మాలల సింహ గర్జనను. మాలల ఐక్యత, మాలల ఐక్యత. జై మాల, జై మాల, జై మాల, జై మాల. మాట్లాడు రజనీ రాజా నువ్వు కూడా పట్టుకున్నా, నువ్వు కూడా పట్టుకో. జయప్రదం చేయండి చలో గుంటూరు డిసెంబర్ 15 జరిగేటటువంటి మాలల రణగర్జనను. జయప్రదం చేయండి చలో గుంటూరు డిసెంబర్ 15 జరిగేటటువంటి మాలల రణగర్జనను రద్దు చేయాలి. ఆగస్టు 1 నుంచి సుప్రీంకోర్టు తీర్పును ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వెంటనే ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ ఎస్సీల వర్గీకరణ జరగకూడదని, ఉమ్మడిగా ఎస్సీలంతా రిజర్వేషన్ అనుభవించాలే తప్ప ఎస్సీ వర్గీకరణ చేసి అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఎస్సీల మధ్య చిచ్చు పెట్టకూడదని మేము డిసెంబర్ 15న చెలో గుంటూరు అఖిల భారత మాలా సంక్షేమ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి మాలల రణగర్జన కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి, గ్రామాల నుంచి, పల్లెల నుంచి మాలలంతా కుటుంబం నుంచి, ప్రతి ఒక్క గ్రామం నుంచి ఒక వెహికల్ తోటి, ఒక వాహనంతో చెలో గుంటూరు లక్షలాది మందిగా తరలి వచ్చి మాలల రణగర్జనని జయప్రదం చేయవలసిందిగా, అదేవిధంగా ఎస్సీలని విభజించాలని చూస్తే రాబోయే రోజుల్లో అగ్రవర్ణ రాజకీయ పార్టీలకి తగిన గుణపాఠం చేస్తానే మాలల సత్తా ఏమిటో మొన్న జరిగినటువంటి డిసెంబర్ 1న హైదరాబాద్లో జరిగినటువంటి జింకానా గ్రౌండ్స్లో మాలల ఉద్యమం ఎందుకు చూపించాము. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటటువంటి ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మాలలు, మహిళలు, కవులు, కళాకారులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ అధిక సంఖ్యలో వచ్చి మాలల సత్తా ఏందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు తెలియజేసే విధంగా మాలల సత్తా ఏందో చూపించవలసిందిగా మాలలందరూ అధిక సంఖ్యాక జనంతో వచ్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలంతా రాజకీయ పార్టీలకి గట్టిగా బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ డిసెంబర్ 15న జరిగేటటువంటి ఈ యొక్క మాలల రణగర్జనని విజయవంతం చేయవలసిందిగా ఈ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తున్నాను.